హాయ్ అండి అందరికి. ఈ రోజు మన వీడియోలో ఇదిగో చిన్న మెంతాకు కట్ట, ఈ పావు కిలో చిక్కుడుకాయలు, ఈ మెంతాకు చిక్కుడుకాయలు కూర చేసి చూపెడతాయి ఎలా చేయాలో. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను ఇలా అంతా ఒలుచుకున్నాం. ఈ పావు కిలో చిక్కుడుకాయలు ఆ మెంతాకు కట్టేసి కూర చేసుకుంటే చికెన్ మటన్ ఉన్నట్టుంటది మెంతాకు చిక్కుడుకాయ కూర. చూడండి ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాం మెంతాకు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పొయ్యి మంట వేసుకుని ఇదిగో పొయ్యి మంట వేసుకున్నాం కదా, బాండిలు పెట్టుకుందాం. పొయ్యి మీద ఇదిగో ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇక నూనె వేడైంది కదా, ఇక తాలింపు గింజలు వేసుకుందాం. ఇక 2 పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నా వేసుకున్నాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా పచ్చికరేపాకు కలుపుకున్నాం. ఇగో 7-8 తెల్లగడ్డలు చిరగొట్టి వేసిన, కచ్చపచ్చ కొట్టేసి వేసుకున్నాం. మిరపకాయలు ఇగో 2 ఎండుమిర్చి వేసుకున్నాం. మేము చేసుకుని చిక్కుడుకాయ మెంతాకు మేము చేసుకునే విధంగా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసుకొని తిని బాగుందా బాగలేదా అని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇదిగో కొంచెం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, బాగుంటది అన్నమాట. వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇట్లా కలుపుకున్నాం పచ్చివాసన పోయేదాకా. అప్పుడు సగం స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్నాం పచ్చివాసన పోయేదాకా. ఇగో మీడియం సైజు 4 టమాటాలు కోసి పెట్టినా వేసుకున్నాం. కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకున్నాం. చూద్దాం. ఇక టమాటాలు వేసుకున్నాం కదా, 1/3 భాగం మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా ఇట్లా కలుపుకున్నాం కిందికి పైకి. ఇగో రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం. సరిపోద్ది, సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాం. కలుపుకున్నాము. ఇట్లా కిందికి మీదికి అంతా కలుపుకుంటే కలిసిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకున్నాము, 1 5 నిమిషాలు మగ్గుద్ది. ఇక బాగా మగ్గింది కదా, కారం అది వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకున్నాం, సరిపోద్ది 2 స్పూన్ల కారం. కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, మాకు సరిపోద్ది. ఉప్పు ఇల్లంక కొంచెం వేసిన కదా, కొద్దిగా వేసుకున్నాం. చిక్కుడుకాయలు సగం వల్ల ఉడికినాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకున్నాం, ఉడకాలి కదా, సరిపోతాయి ఆ నీళ్లు. ఉడికేటప్పటికల్లా ఈ నీళ్లు సరిపోతాయి. మూత పెట్టుకుందాం, 1 5 నిమిషాలకు ఉడికిపోతుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి చిక్కుడుకాయలు కూడా ఉడికినాయి. ఇప్పుడు ఈ మెంతాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకున్నాం. ఎందుకంటే ముందే వేయకూడదు, మెంతాకు సేదు ఉంటది అన్నమాట, ముందే వచ్చే. ఇట్లా ఉడికినాక వేసుకుంటే 1 5 నిమిషాల కింద ఇట్లా కలుపుకుంటా ఉంటే ఉడికిపోతుంది తొందరగా. ముందే వచ్చి కొద్దిగా సేదు ఎక్కుద్ది అన్నమాట, ఇట్లా ఉడికినాక వేసుకుంటే బాగుంటది. ఇదిగో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం.
ఇగో 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక్క 5 నిమిషాలు ఉంచేసి దించేసుకుందాం మూత పెట్టుకొని. ఇంకా ఉడికింటది, దించేసుకుందాం. చూడండి, ఇంకా మెంతాకు చిక్కుడుకాయ కూర రెడీ. దించేసిన సూపర్గా ఉంటది. అన్నం లేకైనా, రొట్టెలేకైనా, చపాతీ లేకైనా, దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటది. మీరు కూడా చేసుకొని తినండి. అటగా మా మెంతాకు చిక్కుడుకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. గిన్నెలో తీసి పెట్టుకోండి.